హాయ్ హలో అండి. వన్ మోర్ మెనూ లాగ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో చిన్న టిప్ అయితే నేను చెప్తున్నానండి. హెయిర్ ఊడిపోయిన చోట ఎక్కువ హెయిర్ వస్తుంది అనమాట. జుట్టు రాలటం స్టాప్ అయిపోయి గ్రోత్ చాలా బాగుంటుంది అన్నమాట. మంచిగా ఎదుగుతుంది. దీనికి కావాల్సిన రెండు రెమెడీస్ ఉన్నాయండి. ఏంటంటే రెండండి. ఒక ఉల్లిపాయ, ఒక అల్లం ముక్క, ఏం కాదు. కోకోనట్ ఆయిల్ పెట్టుకొని అల్లం ముక్క చూడండి. 2 ఇంచుల అల్లం ముక్క తీసుకొని నీట్గా వాష్ చేసుకొని దాన్ని తొక్క అయితే పీల్ తీసేసుకొని తర్వాత కోరేసుకోవాలన్నమాట. అల్లం ముక్క కోరుకోవాలి, ఉల్లిపాయ కూడా కోరేసుకోవాలన్నమాట. దీంట్లో చూడండి, రెండు కోరి పెట్టుకున్నాను. దీంట్లో చాలా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉందన్నమాట. ఇదేనండి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. రెండు ఒక క్లాత్లో వేసేసుకోవాలన్నమాట. దీని నుంచి వచ్చే వాటర్ కావాలి మనకి. ఇది చాలా అల్లం కానీ ఉల్లిపాయ బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుందన్నమాట. ఉల్లిపాయ రసం, అల్లం కూడా చాలా బాగా గ్రోత్కి మంచిగా జుట్టు రాలిపోవడాన్ని స్టాప్ చేస్తుంది అన్నమాట. చూడండి, రెండు అయితే నేను పిండుకొని చక్కగా వాటర్ అయితే తీసేసుకున్నాను. ఒక కాటన్ క్లాత్లో వేసుకొని రసం తీసుకున్నాను అన్నమాట. ఇది కావాలంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. వారానికి 2 సార్లు అయితే ఇది వాడుకోవాలన్నమాట. దీంట్లో ఇంకా 2 ఇంగ్రీడియంట్స్. ఒకటి కోకోనట్ ఆయిల్ అన్నమాట. కోకోనట్ ఆయిల్ ఒక 1 స్పూన్ వేసుకోవాలి. ఇది నేను సెకండ్ టైం అన్నమాట ఈ రెమెడీ చేయడం. నాకు తర్వాత ఈ విటమిన్ క్యాప్సిల్స్ అన్నమాట. 2 అయితే వేసుకోవాలి. ఈ విటమిన్ క్యాప్సిల్స్ 2 వేసుకోవాలన్నమాట. దీంట్లో నాకు డెలివరీ తర్వాత చాలా హెయిర్ లాస్ అయిపోయిందన్నమాట. దానివల్ల ఈ రెమెడీ అయితే నేను చక్కగా వర్కౌట్ అయింది నాకు బాగా. అందుకే ఈ సెకండ్ టైం చేసుకుంటున్నాను అన్నమాట. చూడండి, ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. హెయిర్ లాస్ అయిన వాళ్ళకి, హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది నైట్ టైం అండి. నైట్ టైం అప్లై చేసుకోవాలి హెయిర్కి అన్నమాట. హెయిర్ రూట్స్కి బాగా అప్లై చేసుకోవాలన్నమాట. ఇది చక్కగా ఒక కాటన్ కానీ లేదా చూడండి ఒక క్లాత్ కానీ తీసుకొని రూట్కి కూడా ఈ వాటర్లో ముంచి చక్కగా హెయిర్కి అయితే పట్టించేయాలి. మార్నింగ్ తలస్నానం చేయాలన్నమాట. బాగా యూజ్ అవుతుంది. బాయ్.